మీరు నేచురల్ గా అలా ఐయుఐ మెథడ్ లో ట్రై చేస్తున్నా ఇంకా ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంటే కనుక ఈ సింపుల్ బేసిక్ ఫెర్టిలిటీ చెక్ ఒకసారి చేయించుకోండి. మీరు వైజాగ్ లో ఉంటే కనుక కింద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్ట్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హస్బెండ్ కి సింపుల్ సెమెన్ అనాలిసిస్ అనేది ప్రాపర్ ఫెర్టిలిటీ ల్యాబ్ లో ఒకసారి చేయించండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఓవరీస్ లో ఎగ్ రిజర్వ్ నార్మల్ గా ఉందా లేదా, ఎగ్ డెవలప్మెంట్ అండ్ రిలీజ్ అవ్వడం అంటే ఓవులేషన్ నార్మల్ గా జరుగుతుందా లేదా అన్నది సింపుల్ ట్రాన్స్వెజినల్ స్కాన్ అండ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు నేచురల్ గా ఐయుఐ మెథడ్ లో ట్రై చేస్తే కనుక ఈ 2 ట్యూబ్స్ లో అట్లీస్ట్ ఒక ట్యూబ్ అయినా పేటెంట్ గా అంటే ఓపెన్ గా ఉండాలి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్రస్ యొక్క ఎండోమెట్రియం లైనింగ్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అట్లీస్ట్ 8 to 10 mm ఉందా లేదా చెక్ చేసుకోండి. యూట్రస్ క్యావిటీ లోపల ఏమైనా చిన్న చిన్న పాలిప్స్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే ట్రీట్ చేయించుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సింపుల్ బేస్ లైన్ థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. పీసీఓడి ఉంటే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి సింపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎగ్ సరిగా పెరగకపోవచ్చు, ఎగ్ సరిగా ఓవులేషన్ జరగకపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే అబార్షన్స్ అనేవి ఎక్కువ శాతం జరుగుతాయి.